హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి ఎడ్యుకేషన్ ఛానల్. ఇప్పుడు మనం వర్గం మరియు వర్గమూలం గురించి చూద్దాం. వర్గం అంటే ఏంటిది, వర్గమూలం అంటే ఏంటిది, వీటితో పాటు డెఫినేషన్ తెలుసుకొని తరచుగా మన టెట్ అండ్ డిఎస్సిలో కాకుండా అదేవిధంగా వేరే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎక్కువ తరచు వచ్చే ప్రాబ్లమ్స్ ఒక రెండింటిని చూద్దాం. ముందుగా వర్గం. వర్గం వర్గం అంటే ఏంటంటే ఒక సంఖ్యను అదే సంఖ్యచే గుణిస్తే వచ్చే ఫలితం. ఏమన్నా ఒక్క సంఖ్యను అదే సంఖ్యచే గుణిస్తే వచ్చే ఫలితంను వర్గం అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ n అనుకున్నాం. n ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్. ఒక సంఖ్య n అనుకుంటే మరొక సంఖ్య అంటే అదే సంఖ్య n, ఒక n మరొక n, ఇటు యొక్క లబ్ధాన్ని ఫలితం ఏంటిది n స్క్వేర్. దీన్ని మనం వర్గం అంటాం. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుందాం. 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 స్క్వేర్. ఓకే, దీని ఏమంటాం? ఒక సంఖ్యను మరొక సంఖ్యసే గుణిస్తే వచ్చే ఫలితాన్ని 2 స్క్వేర్ అంటే వస్తాయి 4. దీన్ని మనం వర్గం అంటాం. ఓకే, నెక్స్ట్ వర్గమూలం చూడండి. వర్గమూలం అంటే ఏంటంటే మనకు వర్గం రావడానికి కారణమైన సంఖ్యను వర్గమూలం అని చెప్పచ్చు. సింపుల్గా వర్గం రావడానికి కారణమైన సంఖ్యను వర్గమూలం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత? 4 వస్తుంది. ఓకే, ఈ 4 అనేది ఏంటి మరి? వర్గం. ఈ వర్గం రావడానికి కారణమైన సంఖ్య ఏది? ఈ 2. ఈ 2ను వర్గమూలం అని, ఈ 4ను వర్గం అని చెప్పచ్చు. ఇంకో విధంగా చెప్పాలంటే వర్గమూలం అంటే ఈ రూట్లో ఉన్నదాన్ని వర్గమూలం కూడా వచ్చేలా అంటే √25 ఏమంటారు? √25. దీని ఏమంటారు? దీని వర్గమూలం కనుక్కోమని అనుకో, దీని కూడా ఎంత? 5 వస్తుంది. వర్గమూలం ఎంత? 5. వర్గం ఎంత? √25. దీని గుర్తుని ఏమంటామంటే మనం రాడికంట్ అంటాం. ఏమంటాం? రాడికంట్. ఓకే, రూట్లో ఉన్నదాన్ని సాధారణ నెంబర్ తీసుకురావడాన్ని ఏమంటాం? వర్గమూలం కనుక్కోమంటే ఈ రూట్లో ఉన్నదాన్ని రూట్ లేకుండా చేయడాన్ని వర్గమూలాన్ని కూడా చెప్పచ్చు సింపుల్గా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకే, వర్గమూలం అంటే తెలిసిందా? కొన్ని నెంబర్స్ మనం వర్గమూలం కనుక్కోమని వెళ్ళాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 625 ఉంది. 625 యొక్క వర్గమూలం కనుక్కోనండి అంటే ఎలా చేయాలో చూద్దాం. అదేవిధంగా 625 కానీ లేకపోతే 8849 కానీ. ఓకే, నెక్స్ట్ 4489 కానీ వీటి యొక్క వర్గమూలం ఎలా కనుక్కోవాలో చూద్దాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఈ 6 to 5 ఇది ఒక వర్గమూలం కనుగొనాలంటే మనకు కొన్ని వర్గాలు వచ్చి ఉండాలి. ఎలా అంటే 1 to 10 వరకు వచ్చి ఉండాలి. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఈ వర్గమూలం సంబంధించిన ప్రాబ్లం చేయాలంటే మినిమం 1 నుండి 10 వరకు వర్గాలు తెలిసి ఉండాలి. అవి ఒకసారి చూద్దాం. 1 యొక్క వర్గం 1, 2 యొక్క వర్గం 4, 3 9, 4 16, 5 25, 6 36, 7 49, 8 64, 7 49, 8 64. సారీ, ఆర్డర్ వచ్చినాయి కదా, 6 7 8 సారీ 9 81 10 100. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, చూడండి ఇవి ఈ వర్గమూలాలు మినిమం 10 వరకు వచ్చి ఉండాలి. వర్గాలు 10 వరకు. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఇందులో మెయిన్గా మనం సింపుల్గా ప్రాబ్లం చేయడానికి ఒక చిన్న ట్రిక్ తాగుతున్నాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ నెంబర్ చూడండి. 1కు ఏమొచ్చింది? 1 వచ్చింది. అదేవిధంగా 1 ఇక్కడ వచ్చింది 9, 81 ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ 2కు 4 వచ్చింది. ఇంకా 4 ఎక్కడ వచ్చింది? 84, 8కి వచ్చింది. ఇలా చూడండి ఒకసారి. 1 2 3 4 6 7 8 9 సింపుల్గా గుర్తుండాలి. 1 9కి ఏమొచ్చింది? 1 1 9. ఇక్కడ 9 ఏమొచ్చింది? 1. అంటే 1కు 9కి ఏమొచ్చింది? 1 వచ్చింది. 2కు 8కి ఏమొచ్చింది? 2 8 ఏమొచ్చింది? 4. నెక్స్ట్ 3కి 7, 3 7 ఏమొచ్చింది? 9 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 4కు 6కు 4 6 ఏమొచ్చింది? 6 వచ్చింది. చూడండి ఈ చివరి నెంబర్ ఆధారంగా ఏదైనా నెంబర్ ఇచ్చినప్పుడు ఈ చివరి నెంబర్ ఆధారంగా వాటి యొక్క వర్గమూలాలను కనుగొనవచ్చు. ఎలాగో చూద్దాం ఒకసారి.
191. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ చూసుకోండి 4489. చూడండి 4489. 4489 యొక్క వర్గమూలం కనుగొనండి అని అనుకుందాం. కనుగొనండి. ఎలా కనుగొనాలంటే చివరి నెంబర్ ఆధారంగా ఏంటి చివరి నెంబర్ ఎంత 9. ఇది 9 చూడండి. 9కి ఏమేమి వస్తాయి మరి 3 7 ఏమొస్తాయి 9కి 3 7 9కి 3 7 వస్తాయి. ఓకే చూడండి 9కి ఏమేమి వస్తాయి 3 1 7 1. ఇప్పుడు దీనికి దగ్గర ఉన్న వర్గమూలం చూసుకోవాలి. ఎప్పుడైనా ఏమొస్తుంది దగ్గర ఉన్న వర్గమూలం ఎంత చూడండి. దగ్గర ఉన్న వర్గమూలం 44 అంటే ఇక్కడ 6 6 36 7 7 49 ఎక్కువ అవుతుంది. దగ్గర ఉన్న ఎంత 36. తక్కువ అయినా పర్లేదు ఎక్కువ కావాలి. అర్థమైనా తక్కువ అయినా పర్లేదు కానీ ఎక్కువ కాదు. 6 6 36 7 7 49 ఎక్కువ అవుతుంది కాబట్టి 3 తీసుకోవాలి. 6 తీసుకోవాలి. 63 67. ఓకే 6 36 కాబట్టి దగ్గర వర్గంలో ఎంత 6 మరి రెండిట్లో లేదు. 2 నెంబర్లు వచ్చినాయి వర్గంలో. ఈ రెండింటిలో నెంబర్ ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 44 తర్వాత దీని 6 ఎంత 6 36 నెక్స్ట్ నెంబర్ 7 49. అయితే ఇక్కడ ఈ నెంబర్ని 44ని ఏదైతే దాటిందో రెండిట్లో ఐడెంటిఫై చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు 44 36 49 ఈ నెంబర్కు ఈ రెండిట్లలో ఏది దగ్గర ఉంది 49 దగ్గర ఉంది. అర్థమైనా 49 దగ్గర ఉంది కాబట్టి సో కింది నెంబర్ దేనికి దగ్గర ఉంది 49 దగ్గర ఉంది కాబట్టి దీనికి దగ్గర ఉన్న నెంబర్ ఏది కింది నెంబర్. సారీ 67కి ఏది దగ్గర ఉంది 49 దగ్గర ఉంది. సో 67 ఆన్సర్. అర్థమైందా చూడండి మళ్ళీ చదవండి. చివరి నెంబర్ 9. సో 9 ఏమేమి కావాలి 3 7. సారీ చివరి నెంబర్ 9. 9కి ఏమి వస్తాయి 3 వస్తుంది 7 వస్తుంది. 44కు దగ్గర ఉన్న వర్గ సంఖ్య ఏదైతే 44కు దగ్గర ఏది 36 36 అంటే 6 63 67. మరి రెండింటిలో లేదు ఐడెంటిఫై చేయాలంటే 44 దాటిన తర్వాత ఇప్పుడు 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49. ఇక్కడ ఈ నెంబర్ను ఈ 6 స్క్వేర్ ఏదైతే దాటిందో అంటే దీని తర్వాత వచ్చే నెంబర్ ఎలా తీసుకోవాలంటే ఈ 36 47 ఈ రెండిట్లల్లో ఈ 44కు ఏది దగ్గర ఉంది 49 దగ్గర ఉంది. ఏ దగ్గర ఉంది 49. సో కింది నెంబర్ అనేది ఆన్సర్. ఈ 49కు 6 స్క్వేర్ 36 7 స్క్వేర్ 49 ఈ రెండిట్లలో అంటే ఈ వర్గం దాటిన తర్వాత ఏ నెంబర్ అయితే దగ్గర ఉందో దాన్ని తీసుకోవాలి. 7 స్క్వేర్ 49కు 44కు దగ్గర ఉంది కాబట్టి 67 ఇస్ ఆన్సర్. ఓకే చూడండి కావాలంటే 67 7 7 49 4 6 7 42 ప్లస్ 6 7 42 ఎంత 84 4 88 6 6 36 ప్లస్ 44. ఓకే నెక్స్ట్ చూడండి. ఇందులోనే మరొక తరచూ మన 10 డేస్లో వచ్చే ఒక ప్రాబ్లం ఉన్నది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2400 ఏ కనిష్ట సంఖ్యచే భాగిస్తే లేదా గుణిస్తే పరిపూర్ణ వర్గం అవుతుంది. అలానే 2400 ఏ కనిష్ట సంఖ్యచే భాగిస్తే లేదా గుణిస్తే రెండు ప్రాబ్లమ్స్ సేమ్ నెంబర్ తోటి రెండు ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇది ఒకటి గుణిస్తే అడగచ్చు లేదా భాగిస్తే అడగచ్చు. రెండు ప్రాబ్లమ్స్ ఇలా చూద్దాం. ఎలా అంటే సింపుల్ ఏం లేదు దీన్ని కాసా కట్టాలి. ఎట్లా కాసా ఏంటది కనిష్ట సామాన్య గుణించం. ఏం చేయాలంటే సింపుల్గా 2 1 2 2 2 4 00 2 6 12 00 2 3 00 2 50 నెక్స్ట్ వచ్చేసి 2 7 14 2 5 10 నెక్స్ట్ వచ్చేసి 3 2 6 3 5 15 3 4 ఎందులో అవుతుంది 5లో అవుతుంది 5 5 25. ఓకే ఈ చివరిలో ఓన్లీ ప్రధాన సంఖ్యలు వచ్చినట్టు చూసుకుంటే సింపుల్ అవుతుంది. చూడండి ఏమేమి వచ్చినాయో 2 × 2 × 2 × 2 × 3 4 5 3 × 5 × 5. చూడండి మనకి ఏం కావాలి వర్గం అంటే
ఏదైనా సంఖ్యను అదే సంఖ్యతో గుణిస్తే అంటే జత ఉండాలి, డబుల్ డబుల్ ఉండాలి. చూడండి ఇవి రెండు ఇది ఒకటే ఉంది, ఇవి రెండు దీనికి ఎంత ఉంది ఒకటే ఉంది, ఇది ఒకటి, ఇవి రెండు గుణిస్తే ఎంత అవుతుంది 6 అవుతుంది. అంటే ఆన్సర్ 6. ఎట్లా అంటే ప్రతి నెంబర్ డబుల్ డబుల్ ఉంది రెండు తీసుకున్నప్పుడు, ఇవి రెండు మాత్రమే సింగిల్ ఉన్నాయి. మనకి ఏం కావాలి డబుల్ కావాలంటే 3 2 6 అనేది ఇంకొక నెంబర్ కావాలి. సో 6 ఈజ్ ఆన్సర్. ఏ సంఖ్య చే గుణిస్తే పరిపూర్ణ వర్గం అవుతుంది అంటే 6 అనే నెంబర్తో గుణిస్తే పరిపూర్ణ వర్గం అవుతుంది. లేదు భాగిస్తే అని అడిగితే ఏం చేయాలి, ఈ 6 అనే నెంబర్ చే భాగించిన పరిపూర్ణ వర్గం అవుతుంది. అర్థమైందా? ఇంకోటి చూద్దాం ఇదే విధంగా.